అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. A few moments later. ఎరా బాబ్జీ ఏంటి మధ్య అసలు కనిపించట్లేదు? అంత బిజీ అయిపోయావా బిజినెస్ పెట్టాక? బిజినెస్ కాదురా బాబు, బిజినెస్ ఒక్కటి కాదు రెండు కాదు చాలా పెట్టినా, ఒక్కటి కూడా సెట్ అయితే ఏం చేయాలో అర్థం అవుతుంది నాకు. ఏమేమి పెట్టేవండి? డిసెంబర్లో కూల్ డ్రింక్స్ పెట్టినా, అది లాగట్లే. మళ్ళీ జనవరిలో గురువు పెట్టినా, అది కూడా లాగట్లే. 3 నెలలు బాగా ఆలోచించిన భయ్యా, ఆలోచించి 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 మేలో షెటర్ పెట్టినా. అట్లుంటది మనతోని. ఏం చేయాలో అర్థం అవుతుంది నాకు. ఇట్లా చుట్టూ కూడా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? జుట్టు కాదురా పేకర్స్, నిన్ను 4 పేకర్ లేదా తలున్నాడు ఎవడైనా మే నెలలో మండు 10లో స్వెటర్ బిజినెస్ ఎవడైనా పెడతారా? అట్లుంటది మనతోని. తారాడార్లో తారో డైమ్ అనే ధర్నా చేసే వాళ్ళ మొహం చూడు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అరే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తీసుకురావాలంటే దానికి డిమాండ్ ఎంత ఉంది, నీకు మార్కెట్ లో పోటీగా ఎంతమంది ఉన్నారు, అసలు దానికి జనాల్లో ఎంత అవసరం ఉంది, ఇవన్నీ ఎన్ని ఆలోచించాలి తెలుసా? అరే నాకు కామన్ సెన్స్ ఒకటి అర్థం కాక అడుగుతాను, ఈ ఐడియాలన్నీ ఎలా వచ్చారా నీకు? ఎవరిచ్చారు? హలో, నేను ఎవరిని అడగాల్సిన కర్మ నాకు లేదు, అవన్నీ నావే. స్క్రాచ్ ఉంటది మొత్తం అనుకున్నా మరి బుర్రతక్కువ తెలియకపోతే ఎవరైనా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే తెలుసుకోవాలి, అంతేగాని అన్ సీజన్ లో ఏది పెడతాదంటే కొండమాట దేవుడు ఎరుక, జనాలు రాళ్ళు చుట్టుకోడతారు. అర్థమవుతుందా? అయినా నాకు ఒకటి అర్థం కాదు, నాకు ఎవరు తెలుసు, నేను ఎవరు కానీ. అటు చూడు. చూడదు వస్తున్నారు బిజినెస్ కాన్సెప్ట్ ని వడ్డించడానికి ఆయన ప్రతిదీ ఆయన డీటెయిల్ గా చెప్తారు, అది విని ఇప్పటికైనా తెలుసుకో. అది విన్న తర్వాత కూడా మళ్ళీ ఏ రాజస్థాన్లో పోయి రగ్గుల బిజినెస్ పెట్టానుకో ఇక నీ బస్సుకు వస్తాను. హలో అండి, నేను మీ వేణుకలే లైఫ్ అండ్ బిజినెస్ కోచ్, ఫౌండర్ ఆఫ్ uniquelife.com. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా లేదంటే ఆల్రెడీ ఉన్న బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలన్నా మార్కెట్ అనేది ఇంపార్టెంట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో మీరు ఓ బిజినెస్ని స్టార్ట్ చేసే ముందు మార్కెట్ని డీప్గా స్టడీ అనేది చేయడం అనేది చాలా అవసరం. ఎట్లా డీప్గా స్టడీ చేయాలి, దాన్ని ఏమంటారు తెలుసా? బిజినెస్ భాషలో ఎవల్యూషన్ ఆఫ్ మార్కెట్ అంటారు, లేదా మార్కెట్ అనాలిసిస్ అంటారు. ఇలా మార్కెట్ని అనలైజ్ చేయడం వలన అసలు మార్కెట్లో అవకాశం ఎంతవరకు ఉంది, మీరు అమ్మే ప్రోడక్ట్ లేదా సర్వీస్కి ఎంత వాల్యూ ఉంది, రిస్క్ ఎంత ఉంది, కస్టమర్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది, కాంపిటీషన్ ఎంత ఉంది, ఇలా ఓ బిజినెస్ గ్రోత్ మీద ఇంపాక్ట్ చూపించే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నిట్లో ఓ అవగాహన అనేది మీకు వస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఓ బిజినెస్ సక్సెస్ కావాలంటే ఓన్లీ ఒక యూనిక్ ఐడియా ఉంటే మాత్రం సరిపోదు మై డియర్ ఫ్రెండ్స్, స్ట్రాంగ్ స్ట్రాటజీ కూడా ఉండాలి. స్ట్రాటజీ ప్రిపేర్ చేయాలంటే అల్టిమేట్గా మార్కెట్ని బాగా స్టడీ చేయాలి. సార్ మరి ఓ మార్కెట్ని ఏ విధంగా స్టడీ చేయాలి, అది ఎలాగో ఇప్పుడు నేను మీకు పాయింట్ బై పాయింట్ అనేది షేర్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు మీరు చూడండి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి అర్జెన్సీ, అంటే అతి అవసరం. అంటే మీరు అందించే ప్రోడక్ట్ లేదా సర్వీస్ కస్టమర్స్కి ఎంత అవసరం, దానికి ఎంత డిమాండ్ ఉంది అనే విషయం ముందుగా మీరు తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్కి ఓ కర్రీ పాయింట్ని ఫ్యామిలీస్ ఉండే కాలనీల కంటే బ్యాచులర్స్ ఎక్కువగా ఉన్న కాలనీలలో పెట్టడం ద్వారా బిజినెస్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది అండ్ ఆ గ్రోత్ పర్మనెంట్ కూడా ఉంటుంది. మీకు సింపుల్గా అర్థం అవ్వడం కోసం ఈ ఎగ్జాంపుల్ అనేది నేను చెప్పాను. ఆ విధంగా ప్రోడక్ట్ పట్ల కస్టమర్స్కి ఉండే అర్జెన్సీ అనేది కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. మార్కెట్లో ఎంతవరకు ఒక ప్రోడక్ట్ అనేది అర్జెన్సీ ఉంది అనేది ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీరు కూడా మీ ప్రోడక్ట్ ఒక సర్వీస్ పట్ల మీరు స్టడీ చేయండి. అది ఏరియా కావచ్చు, లేదంటే కస్టమర్స్ ఒక బిహేవియర్ ప్యాటర్న్ కావచ్చు, ఏజ్ గ్రూప్ కావచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పాలంటే ఇప్పుడు ఒక స్టేషనరీ షాప్ ఒక స్కూల్ ఒక కాలేజ్ పక్కన పెడితే అక్కడ చాలా డిమాండ్ అనేది ఉంటుంది. అదే స్టేషనరీ షాప్ వెళ్ళేసి ఒక ఫ్యాక్టరీస్ ఏరియాస్లోనో ఒక ఎంప్లాయీస్ ఉండే ఏరియాలో పెడితే ఏమవుతుంది? నడవదు. అర్జెన్సీ ఏరియా, కస్టమర్ సైజ్ ఇవన్నీ ఉంటుంది. ఇక రెండోది వచ్చేసి మార్కెట్ సైజ్. మీరు ఎగ్జాంపుల్కి అనుకోండి, వ్యాక్యూమ్ క్లీనర్లు అనేది అమ్ముదామని మీరు డిసైడ్ అయ్యారు. అయితే ఎంత శాతం మంది యాక్టివ్గా వ్యాక్యూమ్ క్లీనర్లు అనేది పర్చేస్ చేస్తున్నారు అంటే
నెలకి యావరేజ్కి నెలకి ఎంత కొంటున్నారు, సంవత్సరానికి ఈ వ్యాక్యూమ్ క్లీనర్లు అనేది ఎంతమంది కొంటున్నారు అనే విషయం అనేది మీరు పరిశీలించాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, హలో నేను కాదు, ఇప్పుడు ఈసారి చెప్తాడు మీరు వినండి. బెంజ్ అందరు బాగుందంటారు పూరి, కానీ అంబాసిడరే కొంటారు. ఇప్పుడు అంబాసిడర్ ప్లేస్లో షిఫ్ట్, వ్యాగనర్, సెలీరియో ఇలాంటివి మనం చెప్పుకోవచ్చు. అంటే మార్కెట్లో బెంజ్ ఎక్కువ కొంటారా, షిఫ్ట్ ఎక్కువ మంది కొంటారా అనేది మనం ఈ రీసెర్చ్ ద్వారా మనం తెలుస్తుంది అనమాట. సో మార్కెట్ సైజ్ అనేది కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దీన్ని కూడా మీరు స్టడీ చేయాలి టువర్డ్స్ యువర్ ప్రోడక్ట్, టువర్డ్స్ యువర్ సర్వీస్ పట్ల. ఇంకా మూడోది వచ్చేసి ప్రైస్ రేంజ్. కస్టమర్ ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ కోసం ఆన్ అండ్ యావరేజ్ ఎంత ఖర్చు పెట్టి పర్చేస్ చేయడానికి ఇష్టపడతాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎగ్జాంపుల్కి ప్లేట్ ఇడ్లీ 30 రూపాయలు వరకు ఉంటే కొంటారా, లేకపోతే 100 రూపాయల వరకు ఉంటే కొంటారా? కాదు కదా. 100 రూపాయలు లేదంటే 500 రూపాయలు లేదంటే ఒక 1000 రూపాయలు కాదు, ఒక రీజనబుల్ 20 రూపాయలు 30 రూపాయలు ఉంటే కొంటారు. కానీ అదే ఇడ్లీ మేకర్ 10,000 రూపాయలకి అమ్మినట్టయితే 100% కొంటారు. ఎందుకు తెలుసా? ఆ ఇడ్లీ మేకర్ టైం సేవ్ చేస్తుంది, అలానే మనీ సేవ్ చేస్తుంది, అది రెవెన్యూ కూడా జనరేట్ చేస్తుంది. ఓ ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకురావాలి అని అంటే దాని ప్రైస్ రేంజ్ ఎంతవరకు ఉండాలనే విషయాన్ని మీరు కూడా ఒక డీటెయిల్గా స్టడీ చేయాలి. నెక్స్ట్ 4th వన్ వచ్చి కాస్ట్ ఆఫ్ అక్వైరింగ్ కస్టమర్స్. ఓ కస్టమర్ మీ షాప్ వరకు వచ్చి ఆ ప్రోడక్ట్ని కొనడానికి అంటే మీరు ఓ లీడ్ని జనరేట్ చేయడానికి ఎంత మనీ, ఎంత ఎఫర్ట్స్, ఎంతవరకు మీరు ఖర్చు పెట్టాలి అనేది కూడా చాలా ముఖ్యం. అంటే అడ్వర్టైజింగ్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు. ఎగ్జాంపుల్కి ఓ క్లాత్ షోరూమ్కి జనాలు రప్పించడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. కలెక్షన్ బాగుంటే తక్కువ ధరలకే బట్టలు దొరుకుతున్నాయని తెలిస్తే జనాలకి మౌత్ పబ్లిసిటీ ద్వారా 10 మందికి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఓకే, అదే ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రమోట్ చేయాలంటే కంపారిటివ్లీ ఎక్కువ ఎఫర్ట్స్ అలాగే ఎక్కువ ఖర్చు అనేది పెట్టాల్సి వస్తుంది. సో ఓ బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు ఈ ఫ్యాక్టర్ని తప్పకుండా కన్సిడర్ చేయాలి. అండ్ 5వది వచ్చేసి కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి అంటే తయారు చేయడానికి అయ్యే ఖర్చుని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటారు. అంటే రా మెటీరియల్స్ ఎంత, తయారు చేసే స్థలాన్ని, ఆ స్థలంలో ఓ ఫ్యాక్టరీని ఏర్పరచుకోవడానికి పనిచేసే మనుషులకి ఇచ్చే జీతము, ఓ ప్రోడక్ట్ని తయారు చేయడానికి ఎన్ని యూనిట్ల పవర్ అనేది ఖర్చు అవుతుంది, ఎక్విప్మెంట్కి ఎంత అవుతుంది, ఇలా ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లోకే వస్తాయి అన్నమాట. సో మీరు ఓ బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్గా క్యాల్కులేట్ చేసి ఓ ఎస్టిమేషన్ వేసుకొని దాన్ని బట్టి ఆఫ్టర్ ప్రోడక్ట్ లాంచ్ స్ట్రాటజీస్ని ఏ విధంగా ఉండాలో ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ చేయకుండా ఇప్పుడు ఒక 5 లక్షల రూపాయలు ఉన్నాయి, మా తాతయ్య ఇచ్చిండు, మా నాన్న ఇచ్చిండు అని చెప్పేసి, లేదంటే ఒక అప్పు చేసేసుకొని ఏదో ఒక నేను టిఫిన్ సెంటర్ పెడతా, లేదంటే ఒక రెస్టారెంట్ పెడతా, లేదంటే ఒక షాప్ పెడతా అంటే నువ్వు ఇవన్నీ డీటెయిల్గా అనలైజ్ చేయకుండా ఇవన్నీ పెట్టినావు అనుకో, తర్వాత ఏదో ఫ్లోగా నడుస్తుంది. ఫ్లోగా నడిచింది అనుకో, ఎండ్ ఆఫ్ ద డే అందరికీ పే చేస్తావు, నీకు మాత్రం పే చేయడానికి ఏం మిగలదు. దాని తర్వాత నువ్వు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రాప్లో నువ్వు స్ట్రక్ అవుతావు. అంటే నీకు సండే ఉండదు, ఫెస్టివల్ ఉండదు, దాని తర్వాత నీకంటూ ఒక ఇన్కమ్ ఉండదు, ఏముండదు. పేరుకి అందరి దృష్టిలో ఏమైతే తెలుసా, బిజినెస్ అయితే నడుస్తుందని చెప్పుకుంటూ తిరుగుతావు. ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ అనాలిసిస్ చేస్తావు, ఒకసారి వీడియో ఫస్ట్ నుంచి చూడు, మళ్ళీ ఒకసారి ఇవన్నీ అనాలిసిస్ చేస్తావు, మొత్తం డీటెయిల్గా స్టడీ చేసిన తర్వాత ఓహో దీనికి ఎంత అవుతుంది, నా బిజినెస్కి దీనికి ఎంత అవుతుంది, దీనికి ఎంత అవుతుంది, కూర్చోవాలి. ఇవన్నీ చేయడానికే కొంచెం పెయిన్ అవుతుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, పెయిన్ ఈజ్ అ సింబల్ ఆఫ్ గ్రోత్. ఇవన్నీ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ స్టేజ్ ఉంటుంది. కన్ఫ్యూజన్లోనే ఒక క్లారిటీ మీకు సక్సెస్ వైపు తీసుకొస్తుంది అనమాట. సో ఇవన్నీ చేస్తే మీరు కూడా ఒక సక్సెస్ఫుల్ అనేది బిజినెస్ ఓనర్ అయి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ని, స్టేబుల్ బిజినెస్ని, ప్రాఫిటబుల్ బిజినెస్ని మీరు క్రియేట్ చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి యూనిక్నెస్ ఆఫ్ ఆఫర్స్. మీరు మీ ప్రోడక్ట్ లేదా సర్వీస్ పై ఇచ్చే ఆఫర్ మార్కెట్లో మీ కాంపిటీటర్స్ ఇచ్చే ఆఫర్స్ కంటే బెటర్గా ఉండాలి. ఇలా ఉంటేనే మీరు కాంపిటీషన్లో విన్ అవ్వగలరు. అలా మీరు మీ ప్రోడక్ట్కి అలాంటి ఆఫర్స్ని ప్రొవైడ్ చేసే అవకాశం ఎంతవరకు ఉందని ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. ఇంకా క్లియర్గా మీకు చెప్తాను, గోల్డెన్ స్టేట్మెంట్ ఇది కనుక అర్థమైంది అనుకోండి, గేమ్ చేంజింగ్ అవుతుంది మీ బిజినెస్లో. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా దగ్గర రండి, హెడ్ ఫోన్స్లో వాయిస్ కూడా పెంచండి. మార్కెట్లో ఎన్ని కంపెనీస్ ఉన్నాక కూడా మీ కంపెనీలోనే ఎందుకు వాళ్ళు ప్రోడక్ట్ కొనాలి, ఇది ఫస్ట్ పాయింట్కి. దీనికి మీరు కొంచెం ఆన్సర్స్ వెతకండి, అబ్జర్వ్ చేయండి, రీజన్స్ రాయండి. 2, మార్కెట్లో ఎన్ని కంపెనీస్ ఉన్నాక కూడా మీ కంపెనీలో ప్రోడక్ట్ ఎలా కొనాలి, ఇది ఫస్ట్. 2వది వచ్చేసిందంటే
ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాక కూడా మీ ప్రోడక్ట్ ఎందుకు కొనాలి ఆర్ మీ సర్వీస్ ఎందుకు తీసుకోవాలి, ఇది రెండోది. దీనికి ఒక రీజన్స్. మూడోది ఇమీడియట్గా ఎందుకు తీసుకోవాలి. ఈ 3 క్వశ్చన్లకు మీరు గనక ఆన్సర్ రాసుకొని కస్టమర్కి జెన్యున్గా సమాధానం ఇచ్చారనుకోండి, మీ బిజినెస్ గ్రో అయితే. దట్ ఈస్ కాల్ యూనిక్నెసెస్ ఆఫ్ ఆఫర్. మార్కెట్లో కాంపిటేటర్ కన్నా మీరు భిన్నంగా ముంగడికి వెళ్తుంటారు, సేల్ అవుతుంటుంది అనమాట. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారు. మార్కెట్లో ఇన్ని కంపెనీస్ ఉన్నాక కూడా మీ కంపెనీ దగ్గరనే ఎందుకు ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ అనేది తీసుకోవాలి. రెండోది వచ్చేసి ఇన్ని ప్రోడక్ట్స్ సర్వీసెస్ వాళ్ళందరూ ఇస్తున్నాక కూడా మీ దగ్గరనే అదే మీ ప్రోడక్ట్ ఆర్ మీ సర్వీసే ఎందుకు తీసుకోవాలి. మూడోది ఇప్పుడే ఇమీడియట్గా ఎందుకు తీసుకోవాలి. అది రియల్ ఎస్టేట్ చేస్తున్నా, లేదంటే ఇంకేదైనా ప్రోడక్ట్స్కి సంబంధించిన, ఇంకేదైనా సర్వీస్కి సంబంధించిన స్టడీ చేయండి, రాయండి రీజన్స్. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి 7th వన్, అప్‌ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్. అంటే బిజినెస్ని స్టార్ట్ చేయడానికి మీరు ఏదైతే పెట్టుబడి పెడతారు కదా అదనమాట. అంటే మీ దగ్గర ఎంత ఉంది, ఎంతవరకు ఇన్వెస్ట్ చేయొచ్చు, చేసిన దాని మీద ప్రోడక్ట్ రేపు బయటికి వస్తే ఎంతవరకు ప్రాఫిట్స్ అనేది రిటర్న్గా వస్తాయి. ఇలాంటి క్యాల్కులేషన్స్ వేసుకొని ఓ బిజినెస్ని స్టార్ట్ చేయడం ఎంతో ముఖ్యం. దీన్ని అంటారు ఒక బిజినెస్ మోడల్ అనేది ప్రాపర్గా క్రియేట్ చేసుకున్న తర్వాత దానికి ఒక ROI అనేది చెక్ చేసుకోవడం. ROI ఇస్ నథింగ్ బట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. బిజినెస్ మోడల్ ప్రాఫిటబుల్గా లేకపోతే, ROI ప్రాపర్గా చెక్ చేయకపోతే ఇంకా అది బిజినెస్సే కాదనమాట. ఇంకా మీరు చెక్ చేసుకోండి. ఇంకా 8th వచ్చేసి లాంగ్ టర్మ్ పొటెన్షియల్. మీరు అందించే ప్రోడక్ట్స్ ఎక్కువ కాలం మార్కెట్లో సస్టైన్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ ఎప్పటికప్పుడు ఒకేలా ఉండదు. ప్రజలు అభిరుచులు వాళ్ళ ప్రయారిటీస్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఆ విధంగా అంచనాలు వేయలేకపోతే, అంటే మీరు స్టడీ చేయకపోతే, అబ్జర్వ్ చేయకపోతే ముందు చూపుతోని ఎప్పటికప్పుడు మార్కెట్లో వస్తున్న ట్రెండ్ని అబ్జర్వ్ చేస్తూ ప్లాన్ బి అనేది ఒకటి రెడీగా మీరు ఉంచుకోవాలి. ముందుగా ఉన్న ప్రోడక్ట్కి డిమాండ్ తగ్గుతుందని మీకు అనిపిస్తున్నట్టయితే కొత్త ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ని మార్కెట్లోకి మీరు మళ్ళీ తీసుకురావాలి. అప్పుడే ఈ కాంపిటీషన్ల నుంచి మీరు విన్ అవుతారు. అదే ప్రోడక్ట్ పట్టుకుంటా మార్కెట్ బాగలేదు, భగవంతుడు మాకు ఇట్లా ఎందుకు అన్యాయం చేస్తున్నాడు ఏమో, మొత్తం ఇప్పుడు అమెజాన్ వచ్చిన తర్వాత ఇట్లా ఏడ్చుకుంటూ కూర్చోద్దు దయచేసి. నడుస్తలే, ప్రోడక్ట్ అవుట్డేటెడ్ అయిపోయింది, కొత్త ప్రోడక్ట్ తీసుకురా, కొత్త సర్వీస్ తీసుకురా, దానికి ఏం చేయాలి, కొత్తగా ఏం ఆలోచించాలి, ఇట్లా చేయాలి. అంతేగాని మార్కెట్ని తిట్టుకుంటా, కస్టమర్స్ని తిట్టుకుంటా, దాని తర్వాత అమెజాన్ని, గవర్నమెంట్ ఇవన్నీ బ్లేమ్ చేసుకుంటూ కూర్చోదు. కోవిడ్ కూడా బస్తు బ్లేమ్ చేసుకోవడం కూర్చో. అరే కోవిడ్ టైంలో కూడా ఎంతోమంది బిజినెస్ ఓనర్స్కి మేము హెల్ప్ చేస్తాం. వాళ్ళ ప్రోడక్ట్ లోపల చేంజెస్ తీసుకొచ్చి, బిజినెస్ మోడల్ లోపల చేంజెస్ తీసుకొచ్చి, కొత్త స్ట్రాటజీస్ చెప్పేసి వాళ్ళ బిజినెస్ స్కేలబుల్ ప్రాఫిటబుల్ తీసుకెళ్ళినా మేము ఫీలింగ్ వెరీ హ్యాపీ అనమాట. సో ఇక 9th పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యాక్ట్ క్విక్లీ. ఇది నా ఫేవరెట్. ఇలా మీరు ఎన్ని టిప్స్ మీకు తెలిసినా, ఎన్ని టెక్నిక్స్ మీకు తెలిసినా వెంటనే దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఆలోచిస్తూ కూర్చుంటే మీకన్నా ముందే మీ కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని ఇంప్లిమెంట్ చేసి పడేస్తారు, సక్సెస్ అయిపోతారు. సో టిప్ తెలుసుకోగానే ఇమీడియట్గా వాటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఓన్లీ ఆలోచించుకుంటూ కూర్చుంటే కాదు. अपना टाइम आएगा అంటే కుదరదు మై డియర్ ఫ్రెండ్స్. अपना टाइम नहीं आएगा, अपना टाइम अपनी लाना पड़ेगा. ప్రతి దానికి ఒక టైం వస్తుంది అని అంటుంటారు. అరే దేనికి టైం రాదు, టైం మనమే క్రియేట్ చేయాలి, మనమే తీసుకురావాలి. అందుకోసమే ఇప్పుడు మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ నేను ఇవ్వబోతున్నాను. ఇప్పటి వరకు ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఇక్కడ వరకు విన్నారు కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఆ గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే నేను ఒక వెరీ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తాను స్పెషల్లీ ఫర్ ద బిజినెస్ ఓనర్స్. ఓకే, దాని పేరు వచ్చేసి బిజినెస్ బాహుబలి. రీథింక్, రీఇన్వెంట్ అండ్ రీఆర్గనైజ్. మొత్తం కూడా బిజినెస్లో చేంజెస్ వచ్చి మళ్ళీ స్కేలబుల్కి, ప్రాఫిటబుల్కి ఎట్లా తీసుకెళ్ళాలి. ఎందుకోసం ఈ ప్రోగ్రామ్ నేను డిజైన్ చేశాను. మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఓనర్స్ వాళ్ళ బిజినెస్ని సర్వైవల్ మోడ్లో తీసుకెళ్తుంటారు. వాళ్ళ బిజినెస్ సస్టైన్ అక్కడనే అయిపోతుంటుంది అనమాట, స్కేలబుల్లోకి వెళ్ళదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రాప్లో బతారు చాలా మటుకు బిజినెస్ ఓనర్స్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రాప్ అంటే ఏంటి సింపుల్గా చెప్తా చూడండి. అందరికీ పే చేస్తారు, వీళ్ళకి మాత్రం పే చేసుకోవడానికి ఏం మిగలదు. సండే ఉండదు, ఫెస్టివల్ ఉండదు. ప్రాపర్గా పిల్లలతోని అండ్ వైఫ్తో కూడా టైం అనేది స్పెండ్ చేయరు. బిజినెస్ ఎందుకు చేస్తారు? బిజినెస్లో నుంచి ఫ్రీ కావడానికి బిజినెస్ చేస్తారు. కానీ బిజినెస్లోనే స్టక్ అయిపోయి ఉంటే అది బిజినెస్ కాదు, బిజినెస్ అంటారు. సో అందుకోసమే మీరు మీ బిజినెస్ని ప్రాఫిటబుల్కి, స్కేలబుల్కి తీసుకెళ్లాలనుకుంటే, ఆటో పైలట్ మోడ్లకి సెట్ చేయాలనుకుంటే, మీరు ఇంకా బిజినెస్లో సిస్టమ్ స్ట్రాంగ్గా క్రియేట్ చేయాలనుకుంటే ఈ గోల్డెన్ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. స్పెషల్లీ ఫర్ ద బిజినెస్ ఓనర్స్. ఎవ్రీ 3 monthsకి ఒకసారి ప్రోగ్రామ్ని తీసుకొస్తాను. మళ్ళీ 3 months తర్వాత ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చాను. లాస్ట్ టైం అటెండ్ అయిన పార్టిసిపెంట్స్ ఈరోజు వాళ్ళ రిజల్ట్స్ చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అది ఎంత ట్రెమెండస్ రిజల్ట్స్ అంటే చాలా ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. అందులో
చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. ఎందుకంటే ఒక జనరల్గా కార్పొరేట్స్ లలో ప్రోగ్రామ్స్ తీసుకుంటా ఎంప్లాయీస్కి. ఒక ఎంప్లాయ్కి ప్రోగ్రామ్ తీసుకుంటే ఎంప్లాయ్ మాత్రమే హ్యాపీగా ఉంటాడు. అదే ఒక బిజినెస్ ఓనర్కి నేను ప్రోగ్రామ్ తీసుకున్నాను అనుకోండి, అతను కనుక నేను హెల్ప్ చేశాను అనుకోండి, అతని కింద పనిచేసే ఎంతోమంది ఎంప్లాయీస్, ఎంతోమంది కుటుంబాలు చాలా హ్యాపీగా ఉంటారు. అందుకోసం బిజినెస్ ఓనర్స్కి ఈ ప్రోగ్రామ్ నేను తీసుకొచ్చాను. ఈరోజు మన ఇండియా ప్రోగ్రెస్ అవుతుంది, ముంగడికి వెళ్తుందంటే బికాస్ ఆఫ్ బిజినెస్ ఓనర్స్ వల్ల. ఎందుకంటే వాళ్ళు మన జీడిపికి కాంట్రిబ్యూట్ చాలా చేస్తారు కాబట్టి. రైట్, ఇంకా మీరు ఆలస్యం చేయకుండా తొందరగా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన 3 days ఆన్లైన్ వర్క్షాప్ ఈవినింగ్ 7 PM to 9 PM ఉంటుంది. అన్ని ప్రయారిటీలు పక్కన పెట్టేసి ఈ ప్రయారిటీ ఇవ్వండి. మీ బిజినెస్ ఒకవేళ స్కేలబుల్కి, ప్రాఫిటబుల్కి, ఆటో పైలట్ మోడ్లకి మీరు సెట్ చేయాలనుకుంటే, నిజంగా మీరు మీ లైఫ్లో నుంచి బిజినెస్లో నుంచి ఫ్రీ కావాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. ఆలోచిస్తూ కూర్చుంటే పోతుంది. నాకు ఆల్రెడీ తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు, ఇవన్నీ పెట్టేసి పక్కకు పెట్టేసండి. కొత్త నాలెడ్జ్ ఈ బిజినెస్ పవర్లో నేనంటే 2.0 లేటెస్ట్, లాస్ట్ టైం అటెండ్ మీరు కూడా అటెండ్ కండి, లేటెస్ట్ కొత్తగా మొత్తం అప్గ్రేడ్ చేసుకొని వచ్చాను అనమాట ప్రోగ్రామ్ని. రైట్, సో తొందర లింక్ క్లిక్ చేసి సీట్ అనేది ఎన్రోల్ చేసుకోండి. 3 days వర్క్షాప్లో ఏదైతే ఆన్లైన్లో నేను కండక్ట్ చేయబోతున్నాను కదా, డేట్స్ కూడా, డీటెయిల్స్ మొత్తం కూడా కింద క్లియర్గా ఉంటాయి, చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, రైట్. మీకోసం నేను 3 days వర్క్షాప్లో ఆన్లైన్లో జూమ్లో నా 1000 కళ్ళతోని ఎదురు చూస్తూనే ఉంటాను. మీ నాలెడ్జ్కి, అంటే నాకు ఏదైతే నాలెడ్జ్ ఈరోజు నేను నేర్చుకున్న మా గురువుల ద్వారా మీకు సర్వ్ చేయడానికి. మరి మీరు కూడా రెడీగా ఉన్నట్టయితే లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ఆపర్చునిటీ స్ట్రైక్స్ ఓన్లీ వన్స్. ఆపర్చునిటీ స్ట్రైక్స్ డోర్ ఓన్లీ వన్స్. రైట్, నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఒకటే చెప్తాను నేను, డిసైడ్ టుడే అండ్ యాక్ట్ టుడే ఫర్ బెటర్ టుమారో. జై హింద్.